అందరికీ నమస్కారం అండి. మేము మనగ్రామ జనగాం నుంచి వచ్చాము. ప్రస్తుతం మనం సిరిపురం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సంపత్ అనే రైతు మనసాయిల్ అనే ప్రోడక్ట్ని తీసుకొచ్చి వాడడం జరిగింది. సో అది ఎలా పనిచేసింది పత్తి పంటలు అనేది ఆయన మాట్లాడినాం. నమస్తే సంపత్ గారు. మీరు ఒకసారి చెప్పండి, మనసాయిల్ దీంట్లో వాడారు కదా, మీరు వాడిన పత్తి పొలానికి వాడిన దానికి ఎలా ఉందో మీరే మా రైతులకి చెప్పండి. వాడినందుకు మంచిగా వస్తుంది. ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది వేసి, మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే. వేద్దాం, మళ్ళీ ఒకసారి వేద్దాం అని అనుకుంటున్నాం. వేయాలి, వేస్తే మంచిగానే ఉంటుంది అని. యువతల పక్క నువ్వు వాడే అన్నావు. అది వాడిన దానికి తక్కువ ఉన్నది ప్రాజెక్టు, వాడిన దానికి ఎక్కువ ఉంది. ఇది వాడిన మొక్క, ఇది వాడిన మొక్క. ఈ సంపత్ అనే రైతు ఈ పత్తి చేనికి మనసాయిల్ అనే ప్రోడక్ట్ వాడాడు, దీనికి వాడలేదు. డిఫరెన్స్ మీరే చూడండి. ఇక్కడ వేర్లు పెరగడం కానీ లేకపోతే బ్రాంచెస్ రావడం కానీ డిఫరెంట్గా మనకి కనపడతా ఉంది. సో వాడడం దానికి అయితే అసలు గ్రోతింగ్ కూడా లేదు. సో క్లియర్గా మనకి డిఫరెన్స్ అయితే కనపడతా ఉంది. మిగతా రైతులు కూడా వాళ్ళ కళ్ళలోనే చూస్తూ ఉన్నారు ఈ గ్రోతింగ్, ఈ మనసాయిల్ యొక్క ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలన్నీ. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మనసాయిల్ వాడిన మొక్క వేర్లు చూడండి, పిల్ల వేర్లు కూడా, అంటే తల్లి వేరు కాకుండా పిల్ల వేర్లు కూడా అభివృద్ధి చెందడమైనా జరిగింది. ఎందుకంటే ఒక మొక్క పోషకాలు తీసుకోవాలనుకుంటే తల్లి వేరుతో సహా పిల్ల వేర్లు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే ఒక మొక్క భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని తన ఆకులలో పత్రహరితం తయారు చేసుకున్నందుకు పిల్ల వేర్లు మాత్రమే ఈ మీరు వేసిన ఎరువులు అనేది మొక్కలకి అందించడం అనేది జరుగుతుంది. కావున పిల్లవేళ్ళ అభివృద్ధి అనేది ఈ మనసాయిల్ వాడిన మొక్కలు అత్యధికంగా వచ్చాయి. అదే మనసాయిల్ వాడిన మొక్కలు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక తల్లివేరు మాత్రమే డెవలప్ అయింది, కానీ పిల్లవేర్లు అనేది అసలు రాలేదు. కాబట్టి రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ మీరు ఇటు చూడండి, అటువైపు చూడండి, అసలు మనసాయిల్ వాడని మొక్కలు అనేది మనకు కనబడుతున్నాయి. అక్కడ ఏమాత్రము పెరుగుదల అనేది లేదు, ప్లస్ గూడకు కూడా రాలేదు. కానీ ఇక్కడ మనసాయిల్ వాడిన దాంట్లో ఇక్కడ గూడ అనేది అత్యధికంగా ఇప్పుడు రావడం అనేది జరిగింది. ప్రతి మొక్కకు కూడా గూడలు ఉన్నాయి, కనీసం పంగలు కూడా ఒక 10 పంగల పైనే ఉన్నాయి. మీరైతే సో హ్యాపీనా సార్? హ్యాపీ. ఓకే, మీరందరూ మిగతా రైతు సోదరులకు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడాలని చెప్తున్నాను.